ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య భాగము మనం కోల్పోయినవి తిరిగి పొందుకోవడము ఎలా అనేది మనము తెలుసుకుందాము. కోల్పోయిన వాటిని తిరిగి పొందుకోవడం అనేది ఏ విధంగా అనేది మనము తెలుసుకుందాము. మొదటిగా చూసినట్లయితే మనము యోబు 2వ అధ్యాయము 10వ వచనము మనం ఒకసారి చూసినట్లయితే, అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక యుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. ఇక్కడ యోబు యథార్థవంతుడు, అదేవిధంగా నీతిమంతుడై ఉంటున్నాడు. యోబును సాతాను ఎప్పుడైతే పరిశోధిస్తుందో, దేవుడు ఎప్పుడైతే తనకు పర్మిషన్ ఇస్తాడో, యోబు తన యథార్థతను ఎక్కడ కూడా కోల్పోకుండా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. యోబు భార్య వచ్చి కూడా దేవుని దూషించి మరణము కమ్మన్నప్పుడు కూడా కీడును మనము అనుభవించకూడదు అని మాట్లాడుతున్నాడు. యోబు తన యథార్థతను ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు. తన యథార్థతను వదిలిపెట్టలేదు కనుక దేవుడు యోబును తనను తిరిగి ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము. ఒకే దినమందు తన యొక్క కుమారులను, కుమార్తెలను, పశువులను, మందలను, అన్ని ఆస్తిని అంతా కూడా పోగొట్టుకున్నటువంటి యోబు దేవుణ్ణి మాత్రమే స్తుతించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవాకు స్తుతి కలుగునుగాక అని చెప్పాడు యోబు. ఎప్పుడైతే తన యథార్థను వదలకుండా యోబు దేవుణ్ణి ప్రేమించి ఉన్నాడో, దేవుడు అప్పుడు యోబును తిరిగి ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము. యోబు 42వ అధ్యాయము 10వ వచనంలో మనము చూసినట్లయితే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలుగా అధికముగా యెహోవా అతనికి దయచేశాను అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. యోబు తన యొక్క యథార్థతను వదలకుండా జీవించాడు కనుక దేవుడు యోబును 2 అంతలుగా తిరిగి ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము. నష్టము కలిగినా కూడా మనము యథార్థతను ఎప్పుడైతే విడిచిపెట్టకుండా ఉంటామో, మనము కోల్పోయిన దానిని తిరిగి పొందుకుంటాము. నష్టము మనకి జరిగినప్పటికీ కూడా మనము యథార్థతను విడిచిపెట్టకుండా ఎప్పుడైతే పట్టుకుంటామో, అప్పుడు మనము కోల్పోయిన వాటిని తిరిగి పొందేటువంటి వారంగా ఉంటాము. యోబు తన కోల్పోయినటువంటి వాటన్నిటిని కూడా 2 అంతలుగా పొంది ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా మనము మార్కు సువార్త 8వ అధ్యాయము 35వ వచనం కూడా ఒకసారి చూద్దాము. తన ప్రాణంను రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దానిని రక్షించుకొనును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువు నిమిత్తము, అదేవిధంగా సువార్త నిమిత్తము మనము ఎప్పుడైతే సమస్తమును వెచ్చిస్తామో అప్పుడు మనము మన ప్రాణంను రక్షించుకుంటామని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. తన ప్రాణంను రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనునని వాక్యం మనకి బోధిస్తుంది. దేవుని యొక్క పని నిమిత్తము, దేవుని యొక్క స్వార్థ నిమిత్తము మనం ఎప్పుడైతే మనము సమస్తాన్ని, మన యొక్క ప్రాణాన్ని కూడా మనము హెచ్చిస్తామో అప్పుడు మనము పొందుకునేటువంటి వారంగా ఉంటాము. దేవుని పని నిమిత్తము, స్వార్థ నిమిత్తము మనము దేవునికి మన ప్రాణాన్ని ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో దేవుడు మనము కోల్పోయిన దానిని తిరిగి అనుగ్రహించేటువంటి వారుగా అనుగ్రహించేవారుగా ఉంటారు. కనుక మనము దేవుని నిమిత్తము, సువార్త నిమిత్తము మన యొక్క ప్రాణములను, మనము సమస్తమును కూడా వెచ్చించేటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా మనము యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనం కూడా మనం చూసినట్లయితే, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. తన ప్రాణమును ప్రేమించువాడు, తన ప్రాణమును తాను ప్రేమించుకున్నవాడు దానిని పోగొట్టుకుంటాడని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది. అదేవిధంగా ఈ లోకంలో తన ప్రాణమును
ఎవరైతే ద్వేషిస్తారో నిత్య జీవము కొరకు దానిని నేను కాపాడు కొనునని మీకుతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాడు దేవుడు. తన ప్రాణమును ప్రేమించుకునేటువంటి వారు దానిని పోగొట్టుకుంటారు. ఈ లోకంలో తన ప్రాణంను ద్వేషించువారు నిత్య జీవము కొరకు వానిని కాపాడుతానని దేవుడు నిశ్చయంగా చెప్తున్నాడని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. తన ప్రాణమును ఎవరైతే తన ప్రాణమును ప్రేమించకుండా ఉంటారో వారు కోల్పోయిన దానిని తిరిగి పొందుకోవడానికి అవకాశము ఉంది. కోల్పోయిన దానిని తిరిగి పొందుకోవాలి అంటే మన ప్రాణంను కూడా మనము ప్రేమించకూడదు. అదేవిధంగా కీర్తనలు 119వ అధ్యాయము 105వ వచనము మనము చూసినట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని వాక్యము మనకి వివరిస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. దీపము వెలిగించబడాలి. దీపము వెలిగించబడాలి. అది ఎక్కడ అంటే వాక్యపు వెలుగులో మన యొక్క దీపము, ఆత్మ అనే దీపము వెలిగించబడాలి. వాక్యపు వెలుగులో మనము బ్రతకాలి, జీవిస్తున్నటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే వాక్యపు వెలుగులో మన హృదయాన్ని మనము వెలిగిస్తామో, దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనము జీవిస్తామో, బ్రతుకుతామో, అప్పుడు మనము పోగొట్టుకున్నటువంటి దానిని తిరిగి పొందుకోవడానికి అవకాశము ఉంది. పోగొట్టుకున్న దాన్ని ఎప్పుడైతే మనము పొందుకుంటామో అంటే దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన హృదయాన్ని, మన జీవితాన్ని జీవించేటువంటి వారంగా ఉండాలి. దీపాన్ని వెలిగించుకొని, హృదయం అనే దీపాన్ని వెలిగించి దేవుని యొక్క వాక్యంలో మనము బ్రతకాలి, జీవించే వారమై ఉండాలి. అదేవిధంగా మనము లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా అని వాక్యము మనకి బోధిస్తుంది. ఒక స్త్రీకి 10 వెండి నాణెములు ఉన్నట్లయితే ఒకటి పోగొట్టుకుంటే తాను ఇల్లంతా కూడా ఊడ్చి దీపము వెలిగించి ఆమె వెతకదా అని వాక్యము మనకి బోధిస్తుంది. ఇల్లు ఊడ్చడము అనగా మన హృదయాన్ని మనము శుభ్రపరచుకోవాలి. మన హృదయాన్ని ఎప్పుడైతే మనము శుభ్రం చేసుకుంటామో అప్పుడు మనము పోగొట్టుకునే దానిని తిరిగి పొందుకుంటాము. హృదయం అనేది మనము ఎప్పటికప్పుడు శుభ్రము చేసుకోవాలి. ఇల్లు ఊడ్చినట్లుగా మన హృదయాన్ని మనము శుభ్రం చేసుకోవాలి. ఎప్పుడైతే మన హృదయాన్ని మనము శుభ్రం చేసుకుంటామో మనము పోగొట్టుకునే దానిని తిరిగి పొందుకుంటాము. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం కూడా మనం చూసినట్లయితే, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అని వాక్యము మనకి వివరిస్తుంది. ఇక్కడ 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు అక్కరలేనటువంటి ఈ యొక్క 99 మంది కంటే ఒక్క పాపి విషయమై ఇక్కడ ఒక్క కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. అంటే మనము బుద్ధి కలిగి నడుచుకోవాలి. ఎప్పుడైతే మనము బుద్ధి కలిగి నడుచుకుంటామో మనము పోగొట్టుకున్న దానిని పొందుకుంటాము. 99 మంది నీతిమంతులు కానీ వారికి మారు మనసు అక్కర్లేదు. వారు నీతిమంతులే కావచ్చు కానీ వారికి మారు మనసు అక్కర్లేదు. కానీ ఒక్క పాపి యొక్క మారు మనసు పరలోకమందు తండ్రి సంతోషించున దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. కనుక మనము అన్ని విషయాలలో బుద్ధి కలిగి మనము నడుచుకోవాలి. ఎప్పుడైతే బుద్ధి కలిగి నడుచుకుంటామో మనము పోగొట్టుకున్న దానిని మనము పొందుకుంటాము. అదేవిధంగా లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం కూడా మనం చూసినట్లయితే, వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను అని వాక్యము మనకి వివరిస్తుంది. ఇక్కడ చేసినటువంటి తప్పులను ఒప్పుకున్నటువంటి కుమారుణ్ణి మనము చూస్తున్నాము. తప్పిపోయిన కుమారుడు తన ఆస్తిలో భాగము పంచుకొని వెళ్ళి దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి సమస్తమును పోగొట్టుకొని తినుటకు ఆహారము లేక తన తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారని ఎరిగి తిరిగి
తండ్రి దగ్గరికి రావడము జరిగింది. ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చి పరలోకపు తండ్రికి నీకు విరోధంగా నేను పాపము చేసి ఉన్నానని ఎప్పుడైతే ఒప్పుకొనడానికి తాను పశ్చాత్తాపపడి తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి వాన్ని దూరం నుండే చూచి వాని మీద కనికర పడి పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్టుగా మనము చూస్తున్నాము. చేసినటువంటి తప్పులను ఎవరైతే ఒప్పుకుంటారో వారు ఆ పోగొట్టుకున్న దానిని తిరిగి పొందుకుంటారు. ఎవరైతే చేసిన తప్పును ఒప్పుకుంటారో వారు కోల్పోయిన దానిని తిరిగి పొందుకునేటువంటి వారుగా ఉంటారు. అదేవిధంగా మనము న్యాయాధిపతుల 16వ అధ్యాయము 28వ వచనం కూడా మనము చూసినట్లయితే, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టనని మనం చూస్తున్నాము. సంసోను దేవుడికిచ్చికి నాజీరు చేయబడినటువంటి కుమారుడు అయి ఉంటున్నాడు. ఇక దెలీలా వలన తాను నాజీర్ చేయబడినటువంటి తల వెంట్రుకల రహస్యాన్ని ఫిలిష్తీయులకు తెలియపరిచినప్పుడు దెలీలా మోసముతో తనను మోసం చేసి తన రహస్యము తెలుసుకొని ఫిలిష్తీయులకు అప్పగించినప్పుడు సంసోను యొక్క 2 కళ్ళు కూడా వాళ్ళు ఊడబెరికి ఆ యొక్క దేవాలయానికి కట్టినప్పుడు సంసోను దేవుని చెంత చేరి తిరిగి ప్రార్థిస్తున్నాడు. దేవా ప్రభువా దయచేసి ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచుము అని దేవుణ్ణి అడిగినట్టుగా చూస్తున్నాము. దేవుణ్ణి ఆ విధంగా ఆ సంసోను అడిగి ఆ యొక్క స్తంభానికి ఆ యొక్క గుడికి ఉన్నటువంటి మెయిన్ స్తంభాలను పట్టుకొని తాను వంగినప్పుడు అక్కడ ఆ యొక్క ఫిలిష్తీయ సర్దారులందరూ కూడా చనిపోయినట్టుగా మనము చూస్తున్నాము. తన యొక్క మరణ దినంలో లెక్కించినటువంటి శవములు తన జీవిత కాలం అంతా కూడా చంపినటువంటి శవుల ముఖముల కంటే ఎక్కువై ఉన్నవంట. సంసోను ఇక్కడ తాను జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుణ్ణి తిరిగి తాను చేసినటువంటి ఆ యొక్క తప్పును తెలుసుకొని దేవుణ్ణి తిరిగి జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనము చూస్తున్నాము. నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా అని ఆ దేవుణ్ణి మనం ఎప్పుడైతే వేడుకుంటామో సంసోను వలె మనము కోల్పోయినటువంటి దానిని తిరిగి పొందుకోగలుగుతాము. సంసోను ఇక్కడ తిరిగి పొందుకున్నాడు తన బలమును. తన జీవిత కాలం అంతట్లో చంపినటువంటి శవముల కంటే ఆ మరణ దినంలో చంపినటువంటి శవముల లెక్క ఎక్కువై ఉన్నవంట. ఒక్క జ్ఞాపకం చేసుకోమని తిరిగి ప్రభువును అడిగినటువంటి సంసోను. ఎప్పుడైతే మనము దేవుణ్ణి తిరిగి మనల్ని జ్ఞాపకము చేసుకోమని ఎప్పుడైతే మనము వేడుకుంటామో అప్పుడు మనము కోల్పోయినవి పొందుకోవడానికి అవకాశము ఉంది. అదేవిధంగా మనము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని వాక్యము మనకి వివరిస్తుంది. ఇక్కడ రాజు అయినటువంటి హిజ్కియా యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. హిజ్కియాకి ఎప్పుడైతే మరణకరమైనటువంటి రోగం వచ్చిందని యెషయా ప్రవక్త ద్వారా తనకి తెలుపబడిందో వెంటనే గోడ తట్టు తిరిగి ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తున్నాడు హిజ్కియా. హిజ్కియా యొక్క ప్రార్థన విన్నటువంటి దేవుడు, నీవు కన్నీళ్లు విడిచటం నేను చూచితిని కనుక నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అన్నాడు. హిజ్కియాకు 15 సంవత్సరంలో ఆయుష్ను పొడిగించినటువంటి దేవుడై ఉంటున్నాడు. కన్నీటితో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుని సన్నిధానంలో అప్పుడు మనము కోల్పోయినవి తిరిగి పొందుకోగలుగుతాము. హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. తన ఆయుష్ను 15 సంవత్సరములు పొడిగించినట్టుగా మనము చూస్తున్నాము. కనుక కన్నీటితో మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు అప్పుడు మనము కోల్పోయిన దానిని తిరిగి అనుగ్రహిస్తాడు. అదేవిధంగా మనము యెషయా 40వ అధ్యాయము 31వ వచనం కూడా చూసినట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని వాక్యము మనకి వివరిస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూసేటువంటి వారు కోల్పోయిన దానిని తిరిగి పొందుకుంటారు. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలమును పొందుకుంటారు, వారు పక్షిరాజు వలె పైకెళ్తారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక వీరు నడిచిపోతారు. కనుక మనము కోల్పోయిన దానిని మనము పొందుకోవాలి అంటే
మనము నష్టము కలిగినా కూడా మన యొక్క యథార్థతను మనము విడిచిపెట్టకుండా ఉండాలి. అదేవిధంగా ప్రభువు నిమిత్తము మరియు సువార్త నిమిత్తము కూడా మనము సమస్తమును వెచ్చించేటువంటి వారంగా ఉండాలి. మన ప్రాణమును మనము ప్రేమించుకోకూడదు. దీపమును వెలిగించాలి. వాక్యపు వెలుగులో మనము జీవించాలి. అదేవిధంగా ఇల్లు ఊడ్చినట్లుగా మన హృదయాన్ని ఎప్పటికీ అప్పుడు శుద్ధి చేసుకోవాలి. బుద్ధి కలిగి మనము నడుచుకోవాలి. చేసిన తప్పును మనము ఒప్పుకోవాలి. మనల్ని జ్ఞాపకము చేసుకోమని దేవుణ్ణి మనము అడగాలి. కన్నీటితో దేవుణ్ణి ప్రార్థన చేయాలి. దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఏ విధంగా ఉంటామో మనము కోల్పోయిన అన్నీ కూడా మనము తిరిగి పొందుకోగలుగుతాము. కనుక ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఇట్టి వాక్యము మనందరి హృదయంలో ఫలభరితము అవును గాక. ఆమేన్.